హలో అండి. మీరు ఎప్పుడైనా మిడ్ జర్నీ యూజ్ చేస్తూ లిమిటేషన్స్ వల్ల ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయారా? నో వరీస్, మీకోసం నేను ప్రీమియర్ వెర్షన్ తీసుకొని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తూ బిగినర్ లెవెల్ వీడియో చేశాను. నా పేరు బిఎస్ఎల్ ప్రసాద్, నేను ఒక యూఐ/యూఎక్స్ డిజైనర్ని. ఇట్స్ బిన్ 3 years ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ మన ఫస్ట్ వీడియో ఏంటంటే జనరేటివ్ AI యూజింగ్ మిడ్ జర్నీ. సో ఇంకా వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఇప్పుడు ఏంటేంటి తెలుసుకోబోతున్నాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్లీ మనం అబౌట్ జనరేటివ్ AI గురించి తెలుసుకుందాం. సో జనరేటివ్ AI ఏంటంటే అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు, దాని స్పెషాలిటీ ఏంటన్న తెలుసుకుందాం. ఫస్ట్లీ జనరేటివ్ AI అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాన్ని కంటెంట్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. లైక్ ఇమేజెస్ కానీ, మ్యూజిక్ కానీ, వీడియో కానీ, టెక్స్ట్ కానీ, వీటన్ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది బేసికల్లీ ప్రాంప్ట్స్ అంటే మెసేజ్ ద్వారానే క్రియేట్ అవుతుంది. అంటే నువ్వు దాని కమ్యూనికేషన్ త్రూ మెసేజ్ చేస్తావు, అది నీకు తిరిగి కంటెంట్ ఇస్తుంది. దాన్ని జనరేటివ్ AI అంటారు. సో జనరేటివ్ AIని ఎలా క్రియేట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇమేజ్ గురించి మాట్లాడుకుంటే, ప్రతి ప్రపంచంలో ఉన్న ఇంటర్నెట్లో ఉన్న ఇమేజెస్ అన్నిటిని చుక్కలు చుక్కలు చుక్కల కింద చేసి దాన్ని అన్నిటిని ఒక డిఫ్యూషన్ మెథడ్లో చేసి ఒక ఇమేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే కాపీ చేయడానికి ఛాన్సెసే అవ్వదు. ఒక్కొక్క దానికి ఒకటి చాలా విభిన్నంగా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ చూసారా, డాట్స్ నుంచి ఎలా ఇమేజ్ కింద కన్వర్ట్ అయిందో దాటినే డిఫ్యూజన్ మెథడ్ యూజింగ్ గాషియన్ నాయిస్ టు క్లియర్ ఇమేజ్ అలా అంటారనమాట. సో జనరేటివ్ AI అంటే మిడ్ జర్నీ ఒకటైనా ఉందంటే కాదు, చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ స్టేబుల్ డిఫ్యూజన్ అని, చాట్ GPT అని, తర్వాత అడాబ్ వాళ్ళది పైప్లైన్ ఉంది. సో ఇవన్నీ ఒక జనరేటివ్ AI రిలేటెడ్ కాంపిటీటర్స్ అనమాట. జస్ట్ లైక్ మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలాగో అలాగా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జనరేటివ్ AI యూజ్ చేసి మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? ఇప్పుడు నేను చూపించబోయే ఇమేజెస్ అన్నీ కూడా మిడ్ జర్నీ యూజ్ చేసి జనరేట్ చేసినవే. కంప్లీట్ ఈ కోర్స్లో ఈ ఇమేజెస్ అన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, ఈ అన్ని ఇమేజెస్ ని మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఆల్సో జనరేటివ్ AIకి లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే మీరు క్రియేట్ చేసే ఇమేజ్ ఏదైనా సరే, జనరేటివ్ AI లిమిటేషన్స్ కాదు, మిడ్ జర్నీ లిమిటేషన్స్. మీరు క్రియేట్ చేసే ఏ ఇమేజ్ అయినా సరే 2000 నుండి 3000 పిక్సెల్ మ్యాక్స్ రెజల్యూషన్ లో ఉంటాయి. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ టెక్స్ట్ యాక్యురేట్ గా లేకపోతే ఇమేజెస్ మీరు అనుకున్నట్టుగా రావు. తర్వాత ఇమేజెస్ కి డిస్టార్షన్స్ అనేవి వస్తాయి, అంటే రియాలిటీకి తక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఇది అన్ని లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేయదు. అండ్ ఆల్సో మీరు ఇవి యూజ్ చేయడానికి కాపీరైట్స్ తీసుకోలేరు. అండ్ ఆల్సో మీరు కాపీరైట్స్ యూజ్ చేయలేరు కాబట్టి ఇది వేరే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ లిమిటేషన్స్ అనమాట. నెక్స్ట్ జనరేటివ్ AI అనేది ఏంటనేది ఫస్ట్ పార్ట్ లో నేను కవర్ చేశాను. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో ఏంటంటే సెట్టింగ్స్ ఎలా సెట్ చేయాలి మిడ్ జర్నీ అనే దాని గురించి తెలుసుకుందాం. ఇందుకు డిస్కార్డ్ కూడా కవర్ అవుతుంది. అండ్ ఆల్సో థర్డ్ పార్ట్ లో ఏంటంటే మిడ్ జర్నీని డిస్కార్డ్ లో ఎలా యూజ్ చేయాలి, ప్రాంప్ట్స్ ఎలా రాయాలి, ఇమేజెస్ వేరియేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది థర్డ్ పార్ట్ లో తెలుసుకుందాం. అండ్ ఫోర్త్ పార్ట్ లోని మిడ్ జర్నీని వెబ్ లో ఎలా యూజ్ చేయాలి, ప్రాంప్టింగ్ ఎలా చేయాలి, ఇమేజ్ వేరియేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది లాస్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఓకే, సో ఇదన్నమాట మొత్తం ఓవర్వ్యూ ఈ ఇమేజ్ కి. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెకండ్ పార్ట్. గూగుల్లో మిడ్ జర్నీ అని టైప్ చేయండి. తర్వాత మిడ్ జర్నీ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులోని సైన్ అప్, లాగిన్, ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఆ మూడిట్లో ఒక ఆప్షన్ అయినా సైన్ అప్ని క్లిక్ చేయండి. సైన్ అప్ని క్లిక్ చేసిన తర్వాత డిస్కార్డ్తో కంటిన్యూ అవ్వండి. అయిన తర్వాత మీరు లాగిన్ డీటెయిల్స్ అంటే లాగిన్ అవ్వండి, లేకపోతే స్కాన్ చేయొచ్చు. సో మనకు లేవు కాబట్టి రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ జనరల్గా మనం ఏదైతే ఇస్తామో ఏవైనా సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇస్తాం. ఇచ్చిన తర్వాత కంటిన్యూ ప్రెస్ చేస్తే మనకి డిస్కార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి అథరైజ్ చేయండి. అథరైజ్ చేసిన తర్వాత మనకి మిడ్ జర్నీ వెబ్సైట్ వెర్షన్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ వెర్షన్ ఓపెన్ అయిన తర్వాత మనకి సైడ్ బార్లోని అండ్ ది సెర్చ్ ఆప్షన్స్లో ఇవన్నీ ఓన్లీ ప్రీ వెర్షన్ తీసుకున్న తర్వాతే యాక్టివేట్ అవుతాయి. ప్రస్తుతానికి మనం ఇవన్నీ ఇన్ డెప్త్గా తర్వాత భాగంలో తెలుసుకుందాం. నౌ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి గో టు డిస్కార్డ్లోకి వెళ్దాం. గో టు డిస్కార్డ్లో ప్రెస్ చేసిన తర్వాత మనకి యాక్సెప్ట్ ఇన్వైట్ వస్తుంది. అది క్లిక్ చేసి తర్వాత మనకి డిస్కార్డ్ సెటప్ అంతా రెడీ చేస్తుంది. ఆ డిస్కార్డ్ సెటప్ అంతా రెడీ చేసిన తర్వాత మనం మిడ్ జర్నీ అనే ఛానల్లోకి వస్తాం. మిడ్ జర్నీ ఛానల్లో మనకి సర్వర్లో మనకి వివిధ ఛానల్స్ ఉంటాయి. ఏవైతే ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నానో అవన్నీ ఛానల్స్ అనమాట. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ న్యూబీస్ అని,
కొత్త కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కొత్తగా ఇంకో సర్వర్ మన కోసం క్రియేట్ చేసుకుంటాం. అక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది చూసారా? అక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి అందులో మన క్రియేట్ మై ఓన్ అనేది క్లిక్ చేసి ఆ తర్వాత ఫర్ మీ అండ్ మై ఫ్రెండ్స్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత మన సర్వర్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఆ నేమ్ ఇచ్చుకున్న తర్వాత అక్కడ ఫోటో పెట్టుకొని క్రియేట్ నొక్కోవాలి. క్రియేట్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకు ఒక సర్వర్ ఓపెన్ అవుతుంది. ఈ సర్వర్లో నేను మిడ్జర్నీకి సిమిలర్గానే మనం కూడా ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. దానికి పేరు ప్రాజెక్ట్ ఎంజే అని ఇస్తున్నాను. సో ప్రాజెక్ట్ ఎంజే అంటే జస్ట్ నాకు నచ్చిన నేమ్ నేను ఇచ్చుకోవచ్చు. ఇది ప్రైవేట్ కావాలనుకుంటే ప్రైవేట్గా కూడా ఉంచుకోవచ్చు. తర్వాత నేను క్రియేట్ ఛానల్ అనేది క్లిక్ చేశాను. క్రియేట్ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత నా ఛానల్ అనేది ఓపెన్ అయింది. కానీ ఇక్కడ నాకు ప్రాంప్ట్స్ అవ్వట్లేదు. ఎందుకంటే నా మెంబర్ లిస్ట్లోకి మిడ్జర్నీ యాడ్ అవ్వలేదు కాబట్టి. సో మెంబర్ లిస్ట్లోకి యాడ్ అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ మిడ్జర్నీ సర్వర్లోకి వెళ్ళి మిడ్జర్నీ సర్వర్లో ఉన్న మెంబర్ లిస్ట్లోని మిడ్జర్నీ బాట్ని క్లిక్ చేసి దాన్ని నా యాడ్ టు యాప్లోకి యాడ్ చేసుకుంటా. యాడ్ టు యాప్ అంటే సర్వర్స్లోకి యాడ్ చేయడం అనమాట. ఇక్కడ యాడ్ టు సర్వర్ క్లిక్ చేసి డ్రాప్ డౌన్లో నా సర్వర్ నేమ్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి మనం యాడ్ చేయగలిగితే మిడ్జర్నీ అనే బాటు నా మెంబర్ లిస్ట్లోకి యాడ్ అయిపోతుంది. అంటే నా సర్వర్లోకి మిడ్జర్నీని ఆహ్వానించినట్టు అనమాట. మిడ్జర్నీ వచ్చిన తర్వాత మిడ్జర్నీ నా సర్వర్లోకి వెళ్ళి మిడ్జర్నీ యాడ్ అయిందో లేదో అనడానికి ప్రాంప్ట్ ఇస్తే ఇమాజిన్ ప్రాంప్ట్ అనేది హైలైట్ అవ్వాలి. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మిడ్జర్నీ యాడ్ చేసాం. మనం మెంబర్స్లో కూడా చూడొచ్చు. సో మనం ఇప్పుడు మన ఫస్ట్ ప్రాంప్ట్ని టైప్ చేద్దాం. సో దానికోసం విస్కర్ క్యాట్ చెఫ్ మేకింగ్ sushi on a city rooftop in illustration and with ambient sunset light in vibrant pastel colors అని టైప్ చేసి ఇన్ ప్లేఫుల్ మూడ్ అనే ఎమోషన్ కూడా ఇద్దాం. అండ్ ఆల్సో కంపోజిషన్ ఇన్ క్లోజప్ ఇద్దాం. సో దట్ మేక్ సెన్స్. సో సర్వర్ స్టార్ట్ చేస్తుంది అనలైజ్ చేయడానికి మన ప్రాంప్ట్ని. సో మన ప్రాంప్ట్ని అనలైజ్ చేసిన తర్వాత డిస్కార్డ్ సర్వర్ మనకి 4 ఇమేజెస్ని ఇస్తుంది. ఒక్కొక్క ఇమేజ్లో ఒక్కొక్క వెర్షన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే మీరు 4 వెర్షన్స్ వస్తున్నాయి. అది 1, 2, 3, 4 జీ ప్యాటర్న్లో రావాలన్నమాట. సో అలా వచ్చిన తర్వాత ఇందులో నేను ఒక ఆప్షన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేయొచ్చు, లేదా ఇంకొకసారి అడగచ్చు. అక్కడ మీరు చూస్తుంటే యూ అంటే అప్స్కేల్, ఒకదాన్ని మాత్రమే అప్స్కేల్ చేస్తుంది. లైక్ 1, 2 అన్నమాట. సో సెకండ్ వన్ అప్స్కేల్ చేసింది. వెర్షన్ 2 వి ఏంటంటే వేరియేషన్ 2. వేరియేషన్ ఏంటంటే ఇంకొక సెకండ్ ఇమేజ్ యొక్క దాన్ని 4 వేరియేషన్స్ చూపిస్తుంది అనమాట. సో ఇది అప్స్కేల్ చేసినట్టు. సో దీని తర్వాత వచ్చేది ఏంటంటే వేరియేషన్స్, అంటే సెకండ్ ఇమేజ్కి 4 వేరియేషన్లు చూపిస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ హౌ యూ అంటే అప్స్కేల్, వి అంటే వేరియేషన్స్. సో నాకు 4 వేరియేషన్స్ సెకండ్ ఇమేజ్ని చూపిస్తుంది. సో ఈ 4 ఇమేజెస్ చూపించింది కదా, బట్ అప్స్కేల్ చేసిన దాంట్లోనే ఇంకా బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. అదేంటంటే అప్స్కేల్ చేసిన దాన్ని స్లైడ్గా చేంజ్ చేయాలి, క్రియేటివ్ అంటే ఇంకా బాగా క్రియేట్ చేయాలి, వేరియేషన్ అంటే బివత్సమైన వేరియేషన్ ఉండాలి, లేదంటే తక్కువ వేరియేషన్ ఉండాలి, ఇలా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే వ్యారీ రీజన్ అంటే ప్రాంప్ట్ని ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ ఏంటంటే మనం అక్కడ లాసో టూల్ యూస్ చేసి అక్కడ ఏదైనా మార్క్ మనం ఇచ్చి ఆ ప్రాంప్ట్లో మెన్షన్ చేసామంటే దానికి అనుగుణంగా అది చేంజ్ చేస్తుంది. ఇక్కడ నేను ఆ పిల్లి ఏదైతే ఉందో దాని ఇమేజ్ అంతా కరెక్ట్గా లేదు. సో నేను అదేం చేయాలంటే లాసో టూల్తో మొత్తం అంతా సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ప్రాంప్ట్లోకి వెళ్ళి ప్రాంప్ట్లో నేను ఏం కావాలనుకుంటున్నానో దాన్ని కామా ఇచ్చిన తర్వాత టైప్ చేయాలి. అంటే రిమూవ్ దట్ స్మాల్ క్యాట్ ఇన్ ద ఇమేజ్ అని టైప్ చేశాను. సో నౌ నేను నా ప్రాంప్ట్ని సెండ్ చేస్తాను అనమాట. నేను నా ప్రాంప్ట్ని సెండ్ చేసిన తర్వాత మళ్ళీ అది కూడా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత కస్టమ్ జూమ్ అనమాట. లైక్ ఎంత జూమ్ చేయాలి. ఇప్పుడు ఇది జూమ్ అవుట్ అంటే వెనక్కి వెళ్తుంది కెమెరా.
జూమ్ ఇన్ అంటే కెమెరా ముందుకు వస్తుంది. సో ఆ జూమ్ అనేది చెక్ చేసుకోవాలి అక్కడ. ఏఆర్ అంటే ఆస్పెక్ట్ రేషియో అన్నమాట. మీకు తెలుసు కదా, 1:1, 16:9 అంటే స్క్వేర్, రెక్టాంగిల్ ఇలా అన్నమాట. అండ్ అనదర్ ఆప్షన్ ఏంటి, యారోస్ ని పాన్ అంటారు. ఏదైనా యారోని మీరు సెలెక్ట్ చేస్తే ఆ సైడ్కి ఇమేజ్ ఎన్లార్జ్ అవుతుంది అనమాట. లైక్ అంటే మనం లైక్ ఇస్తున్నట్టు అక్కడ హార్ట్ సింబల్ మీద వెబ్ మీద క్లిక్ చేస్తే వెబ్ వెర్షన్లోకి వెళ్తుంది. సో మనం చేసిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ లోడ్ అయ్యి ఆల్రెడీ వచ్చేసాయి. సో ఇక్కడ మీరు చూస్తే వేరియేషన్ స్ట్రాంగ్ అని పెట్టాను కదా, అప్పుడు చూడండి ఇప్పుడు వేరియేషన్స్ అన్ని స్ట్రాంగ్గా వచ్చాయి. అంటే కంప్లీట్గా చాలా డ్రాస్టిక్ చేంజెస్తో వచ్చాయి. నేను అనుకున్న వేరియేషన్స్ కంప్లీట్ డ్రాస్టిక్ చేంజెస్తో వచ్చాయి. నెక్స్ట్ చూస్తే అప్ స్కేల్ క్రియేటివ్ అంటే ఏదైతే ఇమేజ్ వచ్చిందో దాన్ని ఇంకొంచెం క్రియేటివ్గా చేయమని చెప్పాను. సో కొంచెం చేంజెస్ చేసి స్మూదింగ్గా ఆ ఇమేజ్ని క్రియేట్ చేసి ఇచ్చింది. సో ఇంకొక ఆప్షన్ ఏం క్రియేట్ చేశాను నేను, వ్యారీ తీసుకున్నాను. ఓకే, అందులోని ఏమొచ్చింది, వేరియేషన్ రీజన్స్లోని నేను ఎడిట్ చేశాను లాసర్ టూల్. ఇప్పుడు చూడండి చిన్న పిల్ల ఏదైతే ఉందో క్యాట్, అది రిమూవ్ అయిపోయింది. సో అది చూసుకొని 4 వేరియేషన్స్ ఇచ్చింది నాకు. నెక్స్ట్ ఇంకోటి ఏం అడిగాను నేను జూమ్ చేయమన్నాను 1.7 అంటే నా కెమెరాని వెనక్కి తీసుకెళ్ళమని. ఇప్పుడు మీరు చూస్తే నా ఫ్రేమ్లోకి ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి, ఎందుకంటే నా కెమెరా బ్యాక్ వెళ్ళింది. చూడండి ఇంకా టేబుల్ ఎక్స్టెండ్ అయ్యింది, కొంచెం బ్రాడ్ లుక్ వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్యానింగ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే ప్యానింగ్ రైట్ సైడ్కి చేశాను కాబట్టి రైట్ సైడ్ ఉన్న స్క్రీన్ ఎక్స్టెండ్ అయింది. సో ఇది ఒక వేరియేషన్లోనే, ఒక అప్ స్కేల్లోనే ఇన్ని ఆప్షన్స్ నాకు ఇస్తుంది. సో అదనమాట. ఆ బటన్స్ ఏంటంటే అవి మనకి చాలా ఈజీ అనిపిస్తాయి కానీ చాలా డీటెయిల్స్ మనం మెన్షన్ చేయొచ్చు. ఇంకొక ప్రాంప్ట్ గురించి తెలుసుకుందాం, అదేంటంటే డిస్క్రైబ్ ఏంటంటే మనం ఒక డిస్క్రైబ్ అనే ప్రాంప్ట్ కొట్టి ఏదైనా ఇమేజ్ని మనం మన సిస్టంలోంచి తీసుకొని దాన్ని అందులో ఓపెన్ చేసి ఎంటర్ కొట్టాం అనుకోండి, ఆ ఇమేజ్ని ఎలా మనం డిస్కార్డ్కి చెప్పచ్చు అని అది ఒక ప్రాంప్ట్ మనకి తెలియజేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక కెసినో తీసుకొని దాని గురించి నేను ఇచ్చాను, బట్ దీన్ని నేను డిస్కార్డ్ లాంగ్వేజ్లో ఎలా చెప్పచ్చు దానికి అర్థమయ్యే విషయంలో, దానికోసం అది మళ్ళీ థింకింగ్ చేసి నాకు కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తుంది. ఈ ప్రాంప్ట్స్ నేను యూస్ చేస్తే సిమిలర్ టు దట్ ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. బట్ ఈ ప్రాంప్ట్స్ చాలా పెద్దగా ఉన్నాయి, వీటిని నేను చాలా చిన్నగా చేయాలి. హౌ ఐ క్యాన్ డూ, దానికోసం అనదర్ ప్రాంప్ట్ ఉంటుంది, దాన్నే /shorten అంట. షార్టెన్ పెట్టిన తర్వాత నేను ఏదైనా ఇప్పుడు చెప్పిన ప్రాంప్ట్ని కాపీ పేస్ట్ చేసి కొడితే అది మళ్ళీ చిన్నగా ప్రాంప్ట్స్ చేసి మనకి ఇస్తుంది. ఇది మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ పారాగ్రాఫ్ 2-3 లైన్స్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు అన్ని యూజ్ చేసిన వాటన్నిటిని చూసి ఏదైనా నెంబర్ క్లిక్ చేస్తే అది ఆ ప్రాంప్ట్ తీసుకొని అది జనరేట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే బ్లెండ్, మీరు ఇది ఫిగ్మాలో వాడుంటారు, ఫిగ్మాలోని ఇల్లుస్ట్రేషన్లోని. బ్లెండ్ అంటే రెండింటిని కలిపి మిక్స్ చేయడం, బ్లెండింగ్. సో ఇక్కడ నేను 2 ఇమేజెస్ తీసుకొని బ్లెండ్ అనే ప్రాంప్ట్లో కొట్టి అలాగో ఇంకేమైనా నేను ఇవ్వాలనుకుంటే అడిషనల్గా యాక్షన్స్ ఇవ్వచ్చు. లైక్ ఏఆర్ అంటే ఆస్పెక్ట్ రేషియో అని చెప్పినట్టు. సో ఏఆర్ అని ఇచ్చి AR 4:3 కొట్టాను. సో ఈ సైజులోనే నాకు ఈ బ్లెండ్ కావాలని. సో ఇప్పుడు నేను ప్రాంప్ట్ని సెండ్ చేశాను. సో అది రెండర్ చూసుకొని లేదా వెనకాల ప్రాసెస్ చేసుకొని మనకు వదులుతుంది. ఇప్పుడు గుర్తెట్టుకోండి, మిడ్ జర్నీ అనేది ప్రాసెస్ చేయడానికి టైం తీసుకుంటుంది. సో అందుకని ఇప్పుడు మనకి 4 వెర్షన్స్ ఇచ్చింది. 4 వెర్షన్స్ చూస్తే నేను పెట్టిన 2 బ్లెండ్ని మిక్స్ చేసి ఇచ్చింది. అలాగే సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంకో కొత్త ప్రాంప్ట్ని పెడదాం అనమాట. సో ప్రీవియస్గా మనం చేసిన క్యాట్ని టైగర్ కింద కన్వర్ట్ చేయడానికి మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో అది ఆల్రెడీ క్రియేట్ అయింది, బట్ ఓన్లీ వన్ ఆఫ్ దట్ ఈజ్ గుడ్. సో నెక్స్ట్ ప్రాంప్ట్ ఏంటంటే ఒక సూపర్ హీరో క్యారెక్టర్ని క్రియేట్ చేద్దాం. సో అదే క్యారెక్టర్ని మనం డిఫరెంట్ వేస్లో ఎలా యూజ్ చేయొచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ నేను ఇప్పుడు ఏం రాస్తున్నానంటే ఫ్యాంటసీ హీరో విత్ సిల్వర్ ఆర్మర్, గ్లోయింగ్ ఐస్, డ్రమాటిక్ లైటింగ్ అండ్ డైనమిక్ పోజ్. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ క్రియేట్ అయిన తర్వాత దీన్నే యూజ్ చేసుకొని నెక్స్ట్ ప్రాంప్ట్స్ని కూడా సిమిలర్ వేలోనే ఎలా క్రియేట్ చేయాలన్నది చూద్దాం. సో అండ్ ఆల్సో సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చాను. సో మీరు చూడొచ్చు 4 ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి. 4 ఆర్ రిలేటెడ్ టు
నేను అన్న క్యారెక్టర్ గురించే. సో, అందులో ఒక క్యారెక్టర్‌ని అప్‌స్కేల్ చేశాను. సో, అప్‌స్కేల్ ఈ క్యారెక్టర్‌ని చేశాను. సో, ఈ క్యారెక్టర్ నాకు నచ్చింది కాబట్టి, ఈ క్యారెక్టర్‌ని నేను ఇంకా నెక్స్ట్ ప్రాంప్ట్స్‌లో యూజ్ చేయాలనుకున్నాను. సో, నేను దీన్ని కాపీ చేస్తాను. ఈ క్యారెక్టర్‌ని కాపీ చేసి, నెక్స్ట్ నేను ఇమేజ్ ప్రాంప్ట్‌ని మళ్ళీ కొడతాననమాట. సో, ఇమేజ్ ప్రాంప్ట్‌లో మళ్ళీ ఐ విల్ హ్మ్, నేను మళ్ళీ ఇంకొక ప్రాంప్ట్ క్రియేట్ చేస్తాను. అంటే ఇప్పుడు క్యారెక్టర్ అనేది నాకు వచ్చింది. బట్ క్యారెక్టర్‌ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫ్యాంటసీ హీరో ఫ్లయింగ్ అబౌవ్ ఏ బర్నింగ్ బిల్డింగ్స్ ఆర్ సిటీ. ఇట్లా ఏదైనా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి, ఒక సినిమాటిక్ ఫీల్‌లా క్రియేట్ చేయడానికి. సో, బట్ దీనికి నేను రెఫరెన్స్‌గా నేను ఇందాక కాపీ చేసిన క్యారెక్టర్ లింక్ ఏదుందో అది దీనికి ఇస్తాననమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరెంజ్ హైలైట్స్ ఇవన్నీ ఏంటంటే గివింగ్ అనమాట. దీనికోసం మనం క్యారెక్టర్ రెఫరెన్స్‌ని సీఆర్‌ఎఫ్ అంటాం. సో, డబుల్ డాష్ ఇచ్చి సీఆర్‌ఎఫ్ అని కొట్టి లింక్ కాపీ పేస్ట్ చేసి ఇంక నేను ప్రాంప్ట్‌ని సబ్మిట్ చేస్తే అది ప్రాసెస్ చేస్తుంది. చూసారా? ఇప్పుడు మళ్ళీ సేమ్ క్యారెక్టర్ మనం అనుకున్న ఎన్విరాన్మెంట్‌లో వచ్చింది. సో, ఇందులో ఇది ఇంకా మనకి డిఫరెంట్ సీన్స్ క్రియేట్ చేయాలనుకుంటే, విజువలైజ్ చేయాలనుకుంటే మనం ఇంకా పెట్టొచ్చు. లైక్ ఇప్పుడు నా ఫ్యాంటసీ హీరో ఆహ్, ఒక థ్రోన్ మీద కూర్చొని ఒక అంటే ఒక సింహాసనం మీద కూర్చొని సంథింగ్ రాయల్ సెట్టింగ్‌లో ఉండాలన్నట్టుగా అయితే ఇప్పుడు దాన్ని కూడా మనం క్రియేట్ చేద్దాం. దానికోసం నేను ప్రాంప్ట్ ఏస్తానంటే ఫ్యాంటసీ హీరో, సూపర్ హీరో ఆన్ ఎ థ్రోన్ అండ్ రాయల్ సెట్టింగ్, గ్లోయింగ్ కార్డ్ ఇది కాపీ చేసి అండ్ ఇదే క్యారెక్టర్‌ని అక్కడ సీరెఫ్ అంటే క్యారెక్టర్ రెఫరెన్స్ అన్నాను కదా! మళ్ళీ అక్కడ పేస్ట్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తాను ప్రాంప్ట్‌ని. సో, అలా ప్రాంప్ట్‌ని సబ్మిట్ చేసిన తర్వాత కాకపోతే క్యారెక్టర్ వెయిట్ మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే 100 దాకా ఇవ్వచ్చు. క్యారెక్టర్ వెయిట్ మెన్షన్ చేయడం అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను క్యారెక్టర్ కానీ అక్కడ సీడబ్ల్యూ అని కొట్టాననమాట. చూసారు కదా! ఇప్పుడు మళ్ళీ ఇంకో 4 ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి. సో, ఈ 4 ఇమేజెస్‌ని నేనేంటంటే నా క్యారెక్టర్‌కి ఏదైతే సిమిలర్‌గా ఉందో దాన్ని అప్‌స్కేల్ చేసుకొని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గుర్తుంచుకొని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది మీరు వెబ్ పేజ్‌కి తీసుకెళ్తుంది. అక్కడే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఓకే. సో, ఇప్పుడు మీరు క్యారెక్టర్ రెఫరెన్స్ అన్నది చూసారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే స్టైల్ రెఫరెన్స్ చూస్తాం. స్టైల్ రెఫరెన్స్ బేసికల్‌గా దేనికి ఉపయోగపడతదంటే ఇప్పుడు మీరు ఒక పెయింటింగ్ చూసారు. ఆర్ట్ ఆర్ట్ రిలేటెడే ఆర్ట్ పెయింట్ ఒకటి చూసారు. సో, ఆర్ట్ పెయింట్ చూసేటప్పుడు మీకనిపిస్తది అదే ఆర్ట్ నా డిజైన్స్‌లో ఉంటే బావుంటదని. సో, అలాంటి టైంలోనే ఇలాంటి స్టైల్ రెఫరెన్స్ అనేది చాలా ఉపయోగపడతది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ ఎట్ స్కై డస్కీ అని పెట్టాను. సో, ఎస్‌రెఫ్ అంటే స్టైల్ రెఫరెన్స్ అనమాట. ఇప్పుడు నేను అన్‌ప్లాష్ అనే వెబ్‌సైట్‌కెళ్ళాను. మేక్ ష్యూర్ మనం ఫ్రీ వెర్షన్‌ని ఇమేజెస్‌నే తీసుకోవాలి. ఇది పెయిడ్ వెర్షన్. సో, ఇది వర్కౌట్ అవ్వదు. సో, నేను మళ్ళీ బ్యాక్‌కెళ్ళి పెయిడ్ వెర్షన్ తీసుకోవాలి. ఫ్రీ వెర్షన్ తీసుకోవాలి. టాప్ రైట్ కార్నర్‌లో అక్కడ లైసెన్స్ ఉంది చూసారా? దాన్ని క్లిక్ చేస్తే మనకి ఫ్రీ వెర్షన్ అనేది అవైలబుల్ అవుతది. సో, ఫ్రీ వెర్షన్ తీసుకొని ఫ్రీ వెర్షన్ సంథింగ్ సిమిలర్ అండ్ ఈజీ. సో, ఇది తీసుకుందాం. ఫ్లాట్ ఇల్లస్ట్రేషన్ కదా! సో, లెట్స్ సీ ఫ్లాట్ ఇల్లస్ట్రేషన్‌లో మన సిటీ వస్తదో లేదో అనేది చూద్దాం. సో, కాపీ చేస్తాను అండ్ దెన్ ప్రాంప్ట్‌ని సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, నేను ప్రాంప్ట్‌ని సబ్మిట్ చేసిన తర్వాత మనకి క్రియేట్ అయ్యే ఇమేజెస్‌ని నెక్స్ట్ ఇంకా అప్‌గ్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో, లోడ్ అవుతుంది మన ప్రాంప్ట్. సో, 4 ఇమేజెస్. యెస్, వి గాట్ 4 ఇమేజెస్. సో, ఈ 4 ఇమేజెస్ ఫ్లాట్ ఇల్లస్ట్రేషన్‌లో వచ్చాయి. వెల్ గుడ్. కొంచెం క్లోజ్ అండ్ బానే ఉన్నాయి. సో, దీన్ని ఇంకొద్దిగా అప్‌గ్రేడ్ చేయడానికి ఇంకొక స్టైల్ యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆర్టిస్టిక్ స్టైల్ ఏదైనా యూజ్ చేద్దాం. లెట్స్ సీ వెదర్ వి క్యాన్ ఫైండ్ ఎనీ ఆర్టిస్టిక్ థింగ్స్. సో, ఇది మనం ఏంటంటే ఆ రెఫరెన్స్ ఏదైతే ఇస్తామో దాని వెయిటేజ్ కూడా ఎక్కువ ఇచ్చుకుంటే ఒక డబుల్ కాలన్ అండ్ 10 ఇచ్చారు చూసారా? స్టైల్ రెఫ్ డబుల్ కాలన్ 10 ఇవ్వడం వల్ల ఏంటంటే వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నట్టు. దీనికి అంటే ఈ స్టైల్ ఎక్కువ రెఫర్ చేయండి అని 10% రెఫర్ చేయండి అని. ఇంకొకటి ఏంటంటే ఇంకొక స్టైల్ మనం మిక్సప్ చేయొచ్చు అన్నాను కదా! వాన్ గాగ్ పెయింటింగ్స్ అని ఉంటాయి.
వెరీ వెల్ నోన్ పెయింటింగ్స్. సో ఆ పెయింటింగ్ రిలేటెడ్ స్టైల్ కూడా ఒకసారి తీసుకుందాం. సో ఇవి ఈ పెయింటింగ్ మనం మిక్సప్ చేసి దీనికి కాలమ్స్ ఇచ్చేసి డబుల్ కాలమ్స్ ఇచ్చి మనం ఒక నెంబర్ ఇస్తే కంపేరింగ్ టు ద అదర్ వన్ ఇక్కడికి 10 ఇచ్చాను కదా, దానికి 2 ఇచ్చాను అనుకోండి, ఆ స్టైల్ 10 తీసుకుంటుంది, ఈ స్టైల్ 2 తీసుకుంటుంది. సో ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 స్టైల్ని మిక్సప్ చేసి ఇచ్చాను కాబట్టి 2 స్టైల్లోని ఒక్కదాన్ని ఎక్కువ తీసుకుంటే ఒకదాన్ని తక్కువ తీసుకుంటుంది. ఇక్కడ చూసారా, నేను పెయింటింగ్ వ్యాన్ బాగ్ పెయింటింగ్ చాలా తక్కువ ఇచ్చాను కాబట్టి అది ఆ రెఫరెన్స్ని చాలా తక్కువ తీసుకుంది. బట్ ఫ్లాట్ ఇలిస్ట్రేషన్ని ఎక్కువ తీసుకుంది. సో ఈ విధంగా మనం వెయిటేజ్ బట్టి కూడా అది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దాం అంటే ఇంకొక స్టైల్ ట్రై చేద్దాం స్టాండ్ అలోన్గా. సో సో ఏ ఫ్యూచరిస్టిక్ సిటీ అట్ డస్క్ అనేది కాపీ చేద్దాం. కాపీ చేసి దాన్ని అక్కడ పెట్టి ఎస్ఎఫ్ యూస్ చేసి కొత్తగా ఉన్న స్టైల్ని తీసుకుందాం. ఒక ఫ్లాట్ ఇలిస్ట్రేషన్ పెట్టి మేబీ మనం పెయింటింగ్ ఆర్ట్స్ కాకుండా పేపర్ కట్ ట్రై చేద్దాం. సో లెట్స్ టేక్ సంథింగ్ వ్యాన్ గాగ్ పెయింటింగ్ కాకుండా పేపర్ కట్ లాంటిది ట్రై చేద్దాం. సో లెట్స్ టైప్ సంథింగ్ కాల్డ్ పేపర్ కట్ స్టైల్ అనేది. సో అది వచ్చిన తర్వాత దాన్ని మనం అక్కడ పెట్టి దానికి కూడా మనం కాలమ్స్ డబుల్ కాలమ్స్ ఇచ్చి అక్కడ వెయిట్ మెన్షన్ చేద్దాం. సో దట్ అది ఇది తీసుకుందాం, ఈ 4th వన్ తీసుకుందాం. ఇట్స్ లుకింగ్ గుడ్. కాపీ ఇమేజ్ అడ్రస్ కొట్టి దాన్ని తీసుకెళ్ళి అక్కడ స్పేస్ ఇచ్చి మళ్ళీ పేస్ట్ చేసి దీనికి 2 ఇద్దాం వెయిటేజ్, ఇందాక అది డామినేట్ చేసింది కదా. సో ఇక్కడ స్పేస్ డబుల్ కాలమ్ ఇచ్చి తర్వాత ఇక్కడ 10 ఇద్దాం దీనికి. ఓకే, దీనికి 10 ఇచ్చి సబ్మిట్ చేద్దాం. చూద్దాం ఎలాంటి ఇమేజెస్ వస్తాయో. సో ప్రాసెస్ అవుతుంది. కూల్, చూసారు కదా. సో సిటీ మొత్తం ఒక ఫ్యాంటసీ వరల్డ్ లాగా అయిపోయింది పేపర్ కట్ అనే కాన్సెప్ట్. బికాజ్ మనం వెయిటేజ్ ఎక్కువ ఇచ్చాం కాబట్టి దానికి ఈ విధంగా కంప్లీట్గా చేంజ్ అయింది. సో ఇంకో ప్రాంప్ట్ కూడా ట్రై చేద్దాం. ఈ ప్రాంప్ట్లో ఏం చేద్దాం అంటే మనం కొంచెం స్టైలైజ్ని పెంచడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ కూడా సెమికోలన్ ఇచ్చి 5 ఇచ్చి అండ్ ఇక్కడ 5 ఇచ్చి అండ్ ప్లేయింగ్ విత్ ద లింక్స్ అండ్ ఆల్ అనమాట. ఇదే డబుల్ డాషెస్ ఇచ్చి స్టైలైజ్ని, దానికి నెంబర్ ఉంటుంది టిల్ 1000 వరకు ఉంటుంది. సో 750 వరకు స్టైలైజ్ చేయమంటున్నాం అంటే కొంచెం స్టైల్ చేయు మీకు చేంజెస్ అన్నట్టు. చూసారు కదా, కొంచెం స్టైలైజ్ చేయడం వల్ల పేపర్ కట్ నుంచి అది కొంచెం ప్రాపర్ అవుట్పుట్ని వచ్చింది. ఇమేజెస్ చాలా బాగా వచ్చాయి కదా. సో ఈ విధంగా మనం చేసే కొద్దీ మనకి స్టైల్స్ కాంబినేషన్స్ వల్ల బాగా వస్తాయి. హోప్ యూ లైక్ ఇట్. వెల్, ఇప్పుడు దాకా మనం ఎస్రెఫ్ సిరప్ గురించి చూసాం కదా. ఇప్పుడు మనం క్యావోస్ అండ్ వియర్డ్ గురించి చూద్దాం. లైక్ ఎంత డ్రాస్టిక్గా చేంజెస్ అవి చేయగలవు. మనం ఏం చేసినా సరే వాటికి ఈ పదాలు అటాచ్ చేస్తే ద చేంజెస్ ఆఫ్ ద డిజైన్స్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్గా కాపీ ద లింక్. ఏదైనా ఇమేజ్ని మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని ఇమేజ్ని తీసిన తర్వాత సేమ్ ఇమేజ్ ప్రాంప్ట్ లాగే పెట్టి అండ్ ఆ తర్వాత లింక్ కాపీ చేసి దానికి తర్వాత డబుల్ డాష్ ఇచ్చి మీరు ఇవ్వాల్సిన క్యావోస్ ఇవ్వండి. CHAOS క్యావోస్ అని ఇస్తే దాన్ని మీరు 100 దాకా మీటర్ ఉంటుంది. సో 90 ఇద్దాం. 90 మీటర్ దాకా ఇచ్చి ఆస్పెక్ట్ రేషియో కూడా ఒక 16:9 ఇచ్చేద్దాం. సో ఈ ప్రాంప్ట్ ఎట్లాగా డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయో చూద్దాం. చూడండి. సో వన్స్ నేను సబ్మిట్ చేసిన తర్వాత అది ప్రొసీడ్ చూసారా, ఇట్ ఈస్ కంప్లీట్ చేంజ్ అనమాట. అంటే నీ డిజైన్ కంప్లీట్గా చెప్పాలంటే గజిబిజి చేసి పడేస్తుంది. సో ఇప్పుడు అలా చేసి ఒక కంప్లీట్ డిస్ట్రక్టివ్ వే లేదా సమ్ వియర్డ్ ఫ్యాంటసీ థింగ్స్ వస్తాయన్నమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు దీంతో పాటు మనం నెక్స్ట్ ఏంటంటే వియర్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. వియర్డ్ కూడా సిమిలర్ లైన్స్లోనే వస్తుంది. కాకపోతే వియర్డ్ ఏంటంటే కొంచెం
మనం రియల్ వరల్డ్‌లో లేనివి కూడా జరుగుతుంటాయి. అట్లా ఉంటదనమాట. వియర్డ్ యూజ్ చేస్తే. సేమ్ దాంట్లో ఎలాగైతే డబుల్ డాష్ ఇచ్చి క్యాన్వాస్ ఇచ్చామో, దీనికి డబుల్ డాష్ ఇచ్చి వియర్డ్ ఇస్తాం. కాకపోతే ఇది 1000 నంబర్ దాకా ఇవ్వచ్చు. సో, 900 తీసుకున్నాను నేను. నాట్ ఎ మాక్సిమమ్ ఆఫ్ 1000 తీసుకోవచ్చు. సో, 900 ఇచ్చాను. ఆ తర్వాత యాస్పెక్ట్ రేషియో కూడా మెన్షన్ చేసి సెండ్ చేస్తాను. సో, ఆ వచ్చే అవుట్‌పుట్ చూడండి కొంచెం సిమిలర్ టు బట్ అవుట్‌పుట్ చూసారు కదా ఎలా వచ్చిందో. సో, ఈ విధంగా మనం కేఓస్ అండ్ వియర్డ్‌ని జస్ట్ ఫర్ ఫ్యాంటసీ పర్పస్ యూజ్ చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ ఇంకో టాపిక్‌కి వెళ్దాం. అదేంటంటే ప్యాటర్న్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే. సో, చూడండి ఇమేజెస్ ఈ విధంగా వస్తాయి. సో, నెక్స్ట్ టాపిక్ ప్యాటర్న్. సో, డిస్ట్రక్టివ్‌గా అండ్ వియర్డ్ అండ్ కేఓస్ చూసాం కదా! ఇప్పుడు మనం ఇంకొక కొత్తది చూడబోతున్నాం. అదేంటంటే సేమ్ ఇమేజ్ ప్రాంప్ట్‌లోనే ఇమేజ్ అని టైప్ చేసి ప్రాంప్ట్ అని కొట్టి ఇది ఏంటంటే ప్యాటర్న్ అనమాట. ప్యాటర్న్ మీకు ఇది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్యాటర్న్‌కి సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇచ్చే ప్రాంప్ట్‌లోనే ప్యాటర్న్ అని ఇస్తాను. ఫ్లవర్స్ అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ యాస్ ఎ ప్యాటర్న్, కేక్స్ యాస్ ఎ ప్యాటర్న్, కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేసి ప్యాటర్న్ ఇవ్వండి. మీకు ఇది తెలియకపోతే ఒకసారి ఈ ప్యాటర్న్ రిలేటెడ్ ఇమేజెస్ మిడ్‌జర్నీ వెబ్‌సైట్‌లో ఉంటాయి. వాటిని చూసి ఇన్‌స్పైర్ తీసుకోండి. సో, ఇక్కడ నేను కవై డెజర్ట్ ప్యాటర్న్, క్యూట్ కేక్స్, మాక్రాన్స్ అండ్ స్ట్రాబెర్రీస్ అండ్ డూడుల్ స్టైల్ అని చేసేసాను. దీన్ని ఇలా ఇచ్చిన తర్వాత ఈ ప్రాంప్ట్ ద్వారా నాకొచ్చే ఇమేజ్ ప్యాటర్న్ కింద ఎలా వస్తుందన్నది చూద్దాం. ఎందుకంటే ఇది 4 ఇమేజెస్ జనరేట్ చేస్తది కదా! అండ్ ఆల్సో యాస్పెక్ట్ రేషియో కూడా ఇస్తున్నాను. అండ్ ప్యాటర్న్‌కి మెయిన్‌గా ఎండింగ్‌లో ఇంకోటి కూడా ఇవ్వాలి. డబుల్ డాష్ టైల్ అనేది ఇవ్వండి. టైల్ ఇస్తే అదేంటంటే ఒకే ఇమేజ్‌ని కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్‌లో చేస్తుంది. అండ్ యాస్పెక్ట్ రేషియో కూడా 1:1 ఇచ్చాను. సో, చూసారు కదా! సో, ఇప్పుడు 4 ఇమేజెస్ వచ్చాయి. ఆ 4 ఇమేజెస్‌ను టైల్ యూజ్ చేయడం వల్ల టైల్ అనే యాక్షన్ యూజ్ చేయడం వల్ల మనకి ప్యాటర్న్ క్రియేట్ అయింది. ఈ ప్యాటర్న్‌లో నాకు సెకండ్ వన్ నచ్చింది. సో, దాన్ని అప్‌స్కేల్ U2 కొట్టాను. సో, అప్‌స్కేల్ చేసిన దాన్ని నేను వెబ్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది క్లోజ్ చేసి వెబ్ వెర్షన్‌లోకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే వెబ్ వెర్షన్ ఉందో అక్కడ క్లిక్ చేసి అక్కడికి వెళ్ళి దాన్ని డౌన్‌లోడ్ చేసిన దాని కోసం నేను కంప్లీట్‌గా ప్యాటర్న్‌లో ఎలా కనిపిస్తుంది. హౌ యూజ్‌ఫుల్ దట్ అన్నది నేను తెలుసుకోవాలి. సో, దానికోసం నేను ఏం చేస్తానంటే సీమ్‌లెస్ ప్యాటర్న్ చెక్కర్ అని ఒక వెబ్‌సైట్‌కెళ్ళి అప్‌లోడ్ ఇమేజ్‌లో నేను ఏదైతే ఇమేజ్‌ని వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేశానో దాన్ని ఇందులో యాడ్ చేసి ఓపెన్ చేస్తాను. సో, ఆటోమేటిక్‌గా నాకు ప్యాటర్న్ కనిపిస్తుంది. అక్కడ అడ్జస్ట్ చేస్తే సైజ్ కూడా మీకు అడ్జస్ట్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు మనం ఎలాగో ప్యాటర్న్ క్రియేట్ చేయడం అర్థమైంది కదా! సో, ప్యాటర్న్ మీరు ఒకవేళ చూస్తే డౌన్‌లోడ్ చేసిన తర్వాత కొంచెం పిక్సెలేట్ అవుతుంది. అంటే క్లారిటీ తగ్గినట్టు కనిపిస్తది. ఆ క్లారిటీ తగ్గిన ఇమేజెస్‌ని కొంచెం నీట్‌గా రెజల్యూషన్ రావడానికి, క్లారిటీ రావడానికి ఏదైనా ఛాన్స్ ఉందా అంటే మీకు పూర్తిగా రాదు. బట్ బెటర్ దెన్ ద అవుట్‌పుట్ వాటెవర్ మనకి జనరేట్ అయిన దాని ప్రకారం. మనం గిగా పిక్సెల్ ఏఐ అని చెప్పి ఒక వెబ్‌సైట్ ఉంటది. అందులోకి మీరు డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్‌ని తీసుకొనెళ్ళి అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు అది లోడ్ అయ్యి ప్రో వెర్షన్స్ ఉంటే ఇంకా బాగా తీసుకోవచ్చు. బట్ అవైలబుల్ ఫ్రీ వెర్షన్స్‌తోనే మీరు జనరల్‌లో పెట్టి అప్‌లోడ్ అండ్ అప్‌స్కేల్ కొట్టేసి డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేసిన దాన్ని అండ్ ప్రీవియస్ దాన్ని కంపేర్ చేయండి. మీకు డెఫినెట్‌లీ డిఫరెన్స్ తెలుస్తది. సో, గుర్తుంచుకోండి ఇది వెబ్‌సైట్ అనేది కొంచెం థర్డ్ పార్టీ. సో, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఓకే. దట్స్ హౌ. యాహ్! సో, ఫైనల్‌గా లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోకొచ్చామండి. ఇట్ ఈస్ వెబ్ వెర్షన్ ఫర్ మిడ్‌జర్నీ. సో, ఇదేం లేదు మిడ్‌జర్నీ ఈజ్ సిమిలర్ టు ఆల్ వెబ్‌సైట్స్ వి యూజ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్స్‌ప్లోర్‌లోకెళ్తే మీకు డిఫరెంట్ ఫిల్టర్స్‌లో రాండమ్ అండ్ వాట్ ఆర్ ట్రెండింగ్, వాట్ ఆర్ టాప్ టుడే జస్ట్ లైక్ బిహాన్స్ అవి యూజ్ చేసిన వాళ్ళకి, డ్రిబుల్ యూజ్ చేసిన వాళ్ళకి ఇది రాండమ్‌గా ఉంటది. సో, ఇదేంటంటే మీరు స్క్రాల్ డౌన్ చేస్తే డిఫరెంట్ ఇమేజెస్ వస్తాయి. ఇదేంటి మనలాగే క్రియేట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఈ ఇమేజ్‌లో చూస్తే ఇక్కడ చూసారా ప్రాంప్ట్ ఎలా ఇచ్చాడో, ఇలాంటి ప్రాంప్ట్‌ని మీరు అర్థం చేసుకొని ఆడిచ్చిన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటిని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇలా ఒక 10, 20 ఇమేజెస్ డైలీ అబ్జర్వ్ చేస్తే మనకు ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి,
ఎలాంటి యాక్షన్స్ యూజ్ చేయాలి విత్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రాంప్ట్స్ అనేది మనకు అర్థం అవుతుంది. సో ఇంకొక ప్రాంప్ట్ చూద్దాం. ఈ ప్రాంప్ట్ చూడండి, ఇది ఓన్లీ లింక్, ఎక్కడో రెఫరెన్స్ చేసిన లింక్ పెట్టాడు. తర్వాత వెర్షన్ 7లో క్రియేట్ చేయమన్నాడు, చేసాడు. ఇది చూస్తే ఎంత న్యాచురల్గా ఉంది. అక్కడ కూడా చూడండి రా స్టైల్లో పెట్టాడు. రా స్టైల్ అంటే న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఇంకా క్రియేటివ్లోకి వెళ్తే ఇప్పటిదాకా మనం క్రియేట్ చేసినవన్నీ అందులో డిస్ప్లే అవుతాయి. జస్ట్ లైక్ ఏ హిస్టరీ అనమాట. మనం ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటుందో అలాగా మన హిస్టరీ ఆఫ్ క్రియేషన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. మనం ఏం ప్రాంప్ట్ యూస్ చేసాం, ఏం యాక్షన్స్ కాంబినేషన్స్ ఇచ్చాం, అవన్నీ అలాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ మీకు గుర్తుందా, విస్కల్ క్యాట్ చెఫ్, అది చూసారు ఎక్కడ? ఇది ఎందుకంటే రీసెంట్గానే ఓపెన్ చేశాను కదా, సో అదే ఫస్ట్ వన్. సో నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తూనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చూసింది మీకు చెప్పడానికి అవుతుంది, మీకు చెప్పడం వల్ల నాకు కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. సో అదొక్కటే అనమాట. సో ఇప్పుడు ఈ విస్కల్ క్యాట్ అనేది ఫస్ట్ది పెట్టాం కాబట్టి దీన్ని కొంచెం మోడిఫై చేద్దాం. అది ప్రాంప్ట్ని కాపీ చేసి మీదన టెక్స్ట్ ఫీల్ ఉంది చూసారా, అక్కడ కాపీ పేస్ట్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ విస్కల్ క్యాట్ నేను ఏం చేస్తాను, ఫిరోషియస్ టైగర్ కింద పెడతాను. సో ఫిరోషియస్ టైగర్ ఏంటంటే కోపంగా ఉన్న పులి. సో ఐ థింక్ గ్రామటికల్ మిస్టేక్ ఉన్నట్టుంది. క్లిక్ చేసి ఫిరోషియస్ పెట్టాం. అండ్ అక్కడ ఇంకొన్ని చేంజెస్ చేద్దామా? ఎస్, ambient సన్సెట్ లైటింగ్ బదులు కొద్దిగా నైట్ విత్ స్టార్స్ అట్లా పెడదాం. యా, సో ఆన్ ఎ ట్రీ అండ్ కొన్ని చేంజెస్ పెడదాం. అండ్ సన్సెట్ బదులు నైట్ పెట్టి, నైట్ అని పెట్టిన తర్వాత నైట్ అని పెట్టి అండ్ స్టార్స్ అని కూడా పెడదామా? యా, వీ క్యాన్ డూ ఇట్. అండ్ నైట్ గ్లో, ఓకే, లైట్నింగ్ తీసేద్దాం. అండ్ పేస్టల్ కలర్స్ తీసేసి కొంచెం బ్రైట్ కలర్స్, ప్లేఫుల్ మూడ్ కాకుండా కొంచెం యాంగ్రీ మూడ్ పెడదాం. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఎమోషన్ కదా. సో యాంగ్రీ మూడ్ పెట్టేసి క్లోజప్ పెట్టచ్చు. యా, ఇంకా అది పెట్టేసి ఇంకా ఏమైనా చేంజెస్ చేయొచ్చా అని ఒకసారి మనం ప్రాంప్ట్ని రివ్యూ చేసుకుందాం. రివ్యూ చేసుకున్న తర్వాత ఓకే, అంత క్లారిటీగా ఉన్న తర్వాత మనం నెక్స్ట్ యాక్షన్స్ ఇవ్వాలి. బట్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి అక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఐకాన్ ఉంది కదా, అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా మీకు ఇమేజ్ సైజ్, ఎస్థెటిక్స్, మోడల్, ఇంకా మనం యూజ్ చేసే ఇంకో విషయం, మిడ్ జర్నీ అనేది నెంబర్ ఆఫ్ ఇమేజెస్లో వర్క్ అవ్వదు, టైంలో వర్క్ అవుతుంది. స్పీడ్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా, మనం తీసుకునే మెంబర్షిప్ స్పీడ్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ ఇమేజ్ టైప్ ఏమొచ్చి ల్యాండ్స్కేప్ ఇచ్చాను, ఎస్థెటిక్స్కో స్టైలైజేషన్, వియర్డ్నెస్, వెరైటీ, ఇవన్నీ ఏంటంటే ఆప్షన్స్ అనమాట. మన ఇమేజ్ ఎట్లా మోల్డ్ అవ్వాలన్నది ఆప్షన్స్. తర్వాత మనం ఇక్కడ మోడల్లో రా తీసుకుంటే మీకు చెప్పాను కదా, రా అంటే న్యాచురల్కి కొంచెం క్లోజ్గా ఉంటుంది. ఓకే, సో అదొకటి చూస్తాం. అండ్ వెర్షన్ కూడా 7 ఇచ్చేసాం. ఇక్కడ వచ్చి ఇక్కడ ఇమేజ్ రెఫరెన్స్ ఉంది చూసారా, అక్కడ ఇమేజ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ రెఫరెన్స్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. స్టైల్ రెఫరెన్స్ ఉంటే స్టైల్ రెఫరెన్స్. ఓకే, సో ప్రాంప్ట్స్ అండ్ స్టైల్స్కి ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. ఇట్స్ లోడ్ అవుతుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం, 36% వచ్చింది. ఆ టైం అన్నది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎప్పుడైనా గుర్తెట్టుకోండి, మిడ్ జర్నీ అన్నది ఎన్ని ఇమేజెస్ చేసామని కాదు, మన టైం ఎంత యూజ్ చేసాం అన్నది అనేది మన మెంబర్షిప్ ఎక్స్పైర్ అవుతుంది, అదర్ దెన్ టైం. సో యా, మనకి 4 ఇమేజెస్ వచ్చాయి. యా, ఇట్ ఈస్ కూల్ కదా. సో చెఫ్ డ్రెస్లో ఒక టైగర్ వచ్చింది, సమ్వేర్ ఓకే, ఇది ఓకే కానీ బట్ టూ మచ్ ఆఫ్ వెరైటీ అయిపోయింది. యా, దిస్ ఇస్ కూల్ కదా. సో ఇట్స్ లుకింగ్ రియలీ కూల్. ఇది ఒకటి మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా యా, ఇస్ ఆల్సో ఫైన్. బట్ థర్డ్ ఎలిమెంట్ పెట్టాడు, హ్యూమన్ పెట్టాడు, ఎందుకో తెలియదు. సో ఇఫ్ ఐ డోంట్ లైక్ అని పెట్టచ్చు. ఇక్కడ మీరు చూసారా క్రియేషన్ యాక్షన్స్ మనకి ఎక్కడ డిస్కార్డ్లో ఇచ్చినట్టే ఇక్కడ యాక్షన్స్ ఇచ్చారు, బటన్స్. వేరియేషన్స్కి స్ట్రాంగ్గా, సటలా, అప్ స్కేలా, లేకపోతే క్రియేటివా. అప్ స్కేల్ కూడా ఎలా ఉండాలి, సటల్ అయితే చిన్నగా చేంజ్ చేస్తారు, మోర్ అంటే రీరన్ చేయమంటారా. ఎడిటర్ని క్లిక్ చేస్తే మనం ఆ ఇమేజ్ని ఎడిటింగ్లోకి తీసుకుపోతాం.
యూజ్ అంటే ఇమేజ్‌ని ఏదైనా యూజ్ చేయాలనుకుంటున్నారా? స్టైల్ ఏదైనా యూజ్ చేయాలనుకుంటున్నారా? ఇంకా ప్రాంప్ట్ ఏదైనా రీప్రాంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇవన్నీ యాక్షన్స్ అన్నమాట. చూసారా ఇవన్నీ క్లిక్ చేయగానే ఇంకా ఇమేజెస్ రెడీ అయ్యాయి. సో, ఇట్లాగా మనం సేమ్ డిస్కార్డ్ అంటే బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ వెబ్ వెర్షన్ ఈస్ ఫైన్. యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. బట్ డిస్కార్డ్ ఏంటంటే అది నెక్స్ట్ లెవెల్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంటదన్నమాట. దాని వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద ప్రాంప్ట్స్ అది చూడ్డానికి కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటది. బికాస్ దే హావ్ క్రియేటెడ్ దిస్ కదండీ. సో, ఆ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. యూజ్ చేసిన వాళ్ళకి ఒక 2, 3 డేస్ యూజ్ చేస్తే మీకే అర్థమవుతది. ఇందులో కన్నా అందులోని ఎంత బాగుంది చూసారా? సిమిలర్ ఇమేజ్‌ని డిఫరెంట్ డిఫరెంట్ కాంపోజిషన్స్, కలర్ కాంట్రాస్ట్స్ పెట్టి చాలా బ్యూటిఫుల్‌గా వచ్చాయి. సో, ఐ ఆల్వేస్ గివ్ వెరీ గుడ్ అబ్జర్వేషన్ ఫర్ క్రియేటివ్ జనరేషన్ ఆఫ్ ఏఐ జనరేటివ్ ఇమేజెస్ అండి. మిడ్‌జర్నీ ఈస్ టాప్ క్లాస్. ఓకే. నౌ నెక్స్ట్ వన్ ఈస్ ఎడిట్ అండి. ఎడిట్‌లో మనం ఏంటంటే ఒక ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాం. అది ఓపెన్ చేస్తున్నాను. అప్‌లోడ్ ఇమేజ్. యూఆర్ఎల్ కూడా చేయొచ్చు. బట్ ఇమేజ్ మనం ఎలాగో డౌన్‌లోడ్ చేసాం. సో, ఇదేంటంటే ఒక ఆహ్, ఆహ్, కామన్ రూమ్ అనమాట ఇన్ ఎ ఫ్లాట్. సో, నేను ఫస్ట్ రీసైజ్ చేస్తున్నాను. ఇది నా క్యాన్వా వేరే అది పెట్టాను. 16:9 పెట్టి దాన్ని ఎన్‌లార్జ్ చేశాను. ఎన్‌లార్జ్ చేసి ఇప్పుడు ఆ రిమైనింగ్ స్పేస్ ఏదైతే ఎంప్టీ ఉందో దాన్ని మనం ఫిల్ చేయాలి. దానికి ముందు మనం ఎరేజర్‌ని క్లిక్ చేసి బ్రష్‌ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఉందో అదంతా నేను ఎరేజ్ చేస్తానండి. ఓకే. చూసారా ఇదంతా నేను ఎరేజ్ చేస్తున్నాను. స్లో అండ్ స్టడీగా చేయాలి. నెమ్మదిగా ఎరేజ్ చేసి అది ఆటోమేటిక్‌గా సెలక్షన్ కింద తీసుకుంటది ఎరేజ్ చేసిన పార్ట్‌ని. కూల్. నైస్. అలా స్లోగా యాహ్! దట్స్ ఇట్. చూసారు కదా! ఇది నెమ్మదిగా ఎరేజ్ చేసి పెట్టాను. ఎరేజ్ చేసిన దానికి ఇప్పుడు నేను ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ ఎలా ఇస్తాను? ఆ ఎరేజ్ చేస్తున్న ప్లేస్‌లో యాడ్ టీవీ సెట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్. ఓకే. ఇలాంటివి యాడ్ చేయమని దానికి నేను చెప్తున్నానన్నమాట. ఏదైతే ఎరేజ్ చేశానో అక్కడ నాకు రీప్లేస్ చెయ్యు వీటితో అని ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఆ ప్రాంప్ట్ అది ఆటోమేటిక్‌గా లింకప్ చేసుకుంటది. మీరు ఎరేజ్ చేసిన దానికి, తర్వాత ప్రాంప్ట్ ఇస్తున్న దానికి. ఓకే. అండ్ చేంజెస్ ఏవైతే కావాలో అవన్నీ పక్కన చేయొచ్చు. ఇప్పుడు సబ్మిట్ ఎడిట్ కొట్టేస్తాను. ఇప్పుడు చూడండి నాకు మళ్ళీ 4 ఆప్షన్స్ వస్తాయి. ఆ 4 ఆప్షన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్‌గా అలైన్ అవుతదంటే యూ మేబీ ఇది ఇంటీరియర్ డిజైనింగ్‌కి నెక్స్ట్ లెవెల్ అండి అసల. బావుంటుంది. అండ్ ఇంకా అప్‌కమింగ్ ఏఐస్ కూడా చూద్దాం. సో, ఈ ఏఐ అయితే టిల్ నౌ సాటిస్ఫాక్టరీ అండి నాకు. అండ్ చాలా బాగా క్రియేట్ చేస్తుంది. చూసారా? ద డెప్త్ ఆఫ్ ద కలర్ గానీ, అండ్ కాంపోజిషన్ సెట్టింగ్ గానీ అసల సెట్ అసల. సో, ఇది చాలా నేచురల్‌గా ఉంది. బట్ అంత పెద్దది ఎవడు పెట్టుకోడు గానీ, యాహ్! దిస్ ఈస్ కూల్. నాకు ఇది నచ్చింది. సో, ఇది ఫైనలైజ్ చేద్దాం. ఇంకొక ఆప్షన్ కూడా చూద్దాం. ఔట్‌డోర్‌ని కూడా చేంజ్ అవుతదేమో చూద్దాం. దీనికోసం మనం స్మార్ట్ సెలెక్ట్ యూజ్ చేసి ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ స్కై అవన్నీ ఉన్నాయి గదా! వాటి కోసం స్మార్ట్ సెలెక్ట్ అంటే ఏం లేదు. మీరిచ్చే పాయింట్స్‌ని అది అనలైజ్ చేసుకొని ఏఐ అనలైజ్ చేసుకొని సెలెక్ట్ చేస్తదది. ఓకే. సో, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం ప్రాంప్ట్ ఇస్తే అది నెక్స్ట్ లెవెల్ చేంజెస్ చేస్తదనమాట ఇంక. ఇంక మరి ఆలోచించాల్సిన లేదు. సో, ఇక్కడొక ప్లస్ ఇచ్చాను. అంటే అదొక పాయింట్ యాడ్ అయింది. ఇంకొక ప్లస్ ఇచ్చాను. అదొక పాయింట్ యాడ్ అయింది. సో, ఆటోమేటిక్‌గా అది అనలైజ్ చేసుకొని నేను ఏ పాయింట్స్‌ని కావాలనుకుంటున్నానో అదంతా అది ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది చూసారా? సో, దట్ సెలక్షన్ ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఇంతకు ముందు చేసిన ప్రాంప్ట్‌ని మనం డిలీట్ చేయాలి. డిలీట్ చేయకపోతే అది కరెక్ట్‌గా ఇవ్వలేదు. సో, ఇఫ్ యూ సీ నేనిప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. మేక్ ఇట్ యాస్ ఎ నైట్. ఇప్పుడు మార్నింగ్ కదా! ఆర్ మిడ్ ఆఫ్టర్‌నూన్ ఏదో. సో, దాన్ని నేను నైట్ స్కైలైన్ విత్ స్టార్స్ అనమాట. కొంచెం ఫ్యాంటసీగా ఉంటదని అలా ట్రై చేస్తున్నాను. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఆ వెర్షన్‌కి అది సింక్ అయిపోద్ది. సో, ఫస్ట్ అదంతా డిలీట్ చేయాలి. అదంతా డిలీట్ చేసి తర్వాత మనం సబ్మిట్ ఎడిట్ కొట్టాలి. అప్పుడు అది తీసుకుంటది. యాహ్! ఇప్పుడు చూసారా? ఇప్పుడది తీసుకుంటది. సెలక్షన్‌ని మనం ఎరేజ్ కూడా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సారీ. ఎరేజ్ చేసిన దాన్ని అప్పుడది రీప్లేస్ చేయగలదు. ఇప్పుడు స్మార్ట్ సెలెక్ట్ ఏంటంటే సెలెక్ట్ చేస్తది. దాన్ని బ్యాక్‌గ్రౌండ్ తీయాలా ఏదన్నది మీరు అక్కడ పెడితేనే కదా దానికి అర్థమవుతది. ఇంక్లూడ్, ఎక్స్‌క్లూడ్ అన్నది. సో, ఇప్పుడు అది నేను తీసేసి నా ప్రాంప్ట్ ఇచ్చి సబ్మిట్ కొట్టా. సో, సబ్మిట్ కొట్టగానే అది ఇప్పుడు ఆహ్
లోడ్ చేస్తుంది. సో చూసారా, నైట్ అయితే ఇవ్వలేదు కానీ సమ్వేర్ అరౌండ్ ఇట్ చేంజ్డ్ అవుట్‌డోర్ వ్యూస్ అనమాట. ఓకే. బట్ స్టిల్ ఇట్స్ నాట్ వాట్ ఐ ఎక్స్‌పెక్టెడ్. సరే, ఏదైతే అయింది ఈ విధంగా చేయాలి మనం. కొన్ని ప్రాంప్ట్స్ అలా వేస్ట్ చేయాలి. వాళ్ళు కూడా ప్రాంప్ట్స్ వేస్ట్ చేయాలని అనుకుంటారు కదా! ఎక్కువ స్పీడ్ వాడితే బేగా మనం ఎగ్జాస్ట్ అయిపోతాం కదా! ఔట్ ఆఫ్ ప్రాంప్ట్స్. సో, మనం ఇంకొక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఇది ఇంకొక ఇమేజ్ సేమ్ అలాగే ఎలాగైతే చేశానో అలాగే ఇంకొక ఇమేజ్. ఎందుకు నేను ఇది ఇంటీరియర్ డిజైన్స్‌కి టాప్ నాచ్ అని చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి ఇదంతా ఒక ఎంప్టీ రూమ్. ఓకే. హాలో లేకపోతే బెడ్‌రూమ్ ఏదో అనుకోండి. అప్ టు యూ. ఇప్పుడు ఇది స్మాల్‌గా ఎరేజ్ చేస్తున్నాను. ఓకే. నెమ్మదిగా ఎరేజ్ చేసి పెడుతున్నాను చూడండి. నైస్. యాహ్! స్లో. నైస్. అంతే. ఓకే. ఇప్పుడు ఎరేజ్ చేసి పెట్టిన దాన్ని నేనేం చేస్తానంటే ఇక్కడ ఫిల్ ద వాల్ విత్ ఫోటో ఫ్రేమ్స్ అండ్ సోఫా. టీవీ సెట్టా? ఓకే. టీవీ సెట్ కూడా ఇచ్చుకోవచ్చు. లేదా సోఫా అంటేనే బెటర్ నాకు తెలిసి. సోఫా దట్స్ వాట్. సోఫా ఇచ్చేసి నెక్స్ట్ మనం సబ్మిట్ కొడేద్దాం. సబ్మిట్ కొడితే ఎంత బ్యూటిఫుల్‌గా ఎక్స్‌టెండ్ చేస్తదో చూడండి అది. ప్రొబబ్లీ మనకు కావాల్సిన కాంపోజిషన్‌ని నీట్‌గా అడ్జస్ట్ చేస్తుంది. ఇట్స్ ఆల్‌మోస్ట్ డన్. సో యాహ్! సీ బ్యూటిఫుల్ కదా! ఇజంట్ ఇట్? సో, ఇది ఓకే. దిస్ ఈజ్ పర్ఫెక్ట్. అసలా మీదన ఉన్న టాప్ సీలింగ్ చూడండి అసల. ఆ షాడో గాని, ఆ ఎలివేషన్ గాని కరెక్ట్‌గా సింక్ అయిపోయింది. దట్ ఈజ్ వాట్ ఏఐ అండి. అందుకే క్రియేటివ్స్‌కి ఏఐ అన్నది ఒక థర్డ్ హ్యాండ్ అవ్వాలి. అప్పుడు మీరు క్రియేట్ చేసే అవుట్‌పుట్స్ చాలా బావుంటాయి. సో, ఇప్పుడు ఇంకొకటి మనం మళ్ళీ స్మార్ట్ సెలెక్ట్ యూజ్ చేస్తున్నాం. చూడండి ప్లస్ పాయింట్ ఇస్తే చాలు అది ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసుకుంటుంది. సో, ఆటోమేటిక్‌గా సెలక్షన్స్ చేసేసుకొని ఈజీగా తెస్తుంది. నేను ఈసారైనా ట్రై చేస్తాను. రాత్రి వేళలో వస్తాదో లేదో. సో, మేక్ ఇట్ ఎ నైట్ విత్ విజిబుల్ ఆఫ్ స్టార్స్. చూద్దాం. స్కై అండ్ స్టార్స్. సో, సబ్మిట్ ఎరేజ్ చేయాలి కదా! అందుకనే చెప్తుంది ప్రాంప్ట్‌లో అరుస్తుంది. అరే ఫస్ట్ నువ్వు సెలెక్ట్ చేసావు ఎరేజ్ చేయరా అని చెప్తుంది. సో, అది నేను ఇక్కడ ఇప్పుడు నాకు చెప్తుంది ప్లీజ్ ఐసోలేట్ ఆర్ రిమూవ్ ఆర్ క్యాన్సిల్ యువర్ మేక్ ఫస్ట్. మనకి చెప్తున్నా కానీ మనం వింటలేదు. అది దాన్ని ఫస్ట్ ఎరేజ్ చేయాలి కదా! ఎరేజ్ చేస్తేనే అది అవుతుంది. సో, ఎరేజ్ చేసాం. ఇప్పుడు సబ్మిట్ చేస్తాం. చూసారా అది? ఆ అప్డేట్ అది అదనమాట. ఆ లెవెల్ ఆఫ్ కొంచెం చేంజ్ అయినట్టుంది. నో వరీస్, మళ్ళీ మనం సెలెక్ట్ చేద్దాం. సో, సెలెక్ట్ చేసి ఎరేజ్ సెలెక్షన్ కొట్టి మళ్ళీ మనం చేంజ్ చేద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ కాన్ హెల్ప్ us. సో, సెలెక్ట్ చేసింది, అప్డేట్ చేస్తుంది, ప్రాసెసింగ్ చేస్తుంది. సో, ఇట్స్ ఆల్మోస్ట్ దేర్ అనుకుంటా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్. ఇంకా లోడ్ అవుతుంది. we are almost there. ఎస్. నో, మనకి నైట్ అయితే రాలేదు కానీ డిఫరెంట్ అవుట్పుట్స్ అయితే వచ్చాయి. ఐ థింక్ ఇక్కడే కొంచెం మిడ్ జర్నీలో నాకు కొంచెం నచ్చలేదు. అంటే మేబీ నేను ప్రాంప్ట్ ఇవ్వడంలో ఏమైనా తేడా ఉందేమో. బట్ స్టిల్ నాకు నైట్ విజన్ అనేది ఏది కూడా మోడల్స్లో చూపించలేదు. సో, ఇదండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే పర్సనలైజ్ అని ఉంటుంది. ఇదేంటంటే మీకు ఏంటంటే ఇష్టం అనేది అది క్రియేట్ చేసుకొని మీ ఇమేజెస్ని దానికి అనుగుణంగా క్రియేట్ చేసి ఇది జస్ట్ మీరు సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేసుకొని మీరు ఆప్షన్స్ చూసుకో. ఆర్గనైజ్ ఏంటంటే మీ ఇమేజెస్ అన్నిటిలో అరేంజ్ చేసి ఉంచుతుంది. దాన్ని మీరు ఫిల్టర్స్ ద్వారా ఎందుకంటే 100 నెంబర్స్ ఉంటాయి కదండి. సో, చాట్ ఏంటంటే ఇది చాట్ రూమ్స్ అండి. మనకు ఇప్పుడు వాట్సాప్లో కమ్యూనిటీస్
లింక్డ్ఇన్ లో గ్రూప్స్ ఎలా ఉంటాయో అలా అన్నమాట. ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ యూవర్స్ ఉంటది. ప్రైవేట్ అనేది యాక్సెస్ ఉండదేమో. పబ్లిక్ అనే దాంట్లో ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి రూమ్స్. ఆ రూమ్స్ లోకి వెళ్తే మనలాగే క్రియేట్ చేసిన ఇమేజెస్ ఉంటాయి. వాటిని చూడొచ్చు, వాటి ప్రాంప్ట్స్ చూడొచ్చు, వాటి గురించి మెసేజ్ పెట్టచ్చు. తర్వాత టాస్క్ ఏంటంటే మీకు రివార్డ్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఈ టాస్క్లు కంప్లీట్ చేస్తే ఇస్తుంది. లక్కీగా నేను కూడా ఏదో ఒకటి చేయొచ్చు. అండ్ అలాగే టాస్క్ కింద ఉన్నవి ఏంటంటే హెల్ప్ అప్డేట్స్, లైట్ మోడ్, డార్క్ మోడ్. అండ్ ఈ కింద ఉన్నది ఎలాగో మీకు తెలుసు ప్రొఫైల్, దాని నుంచే మనం డిస్కార్డ్కి వెళ్తాం. సో ఫ్రమ్ నౌ ఇలా కంప్లీట్ చేసాం. ఇక్కడ దాకా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇక్కడ నుంచి ఇలాంటి వీడియోస్ యూఎక్స్ రిలేటెడ్ అండ్ ఆల్సో ఎమర్జెన్సీ టెక్నాలజీ ఇన్ రిలేట్ టు యూఎక్స్ డిజైన్ వీడియోస్ రాబోతున్నాయి, ఎస్పెషల్లీ ఏఐ రిలేటెడ్. మీరు చేసిన ఈ సపోర్ట్ వల్ల మేము ఇంకా వీడియోస్ చేస్తాం. సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.